నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. పర్యాటక ప్రాంతాల్లో ఆహార పదార్థాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే. కాస్త కష్టపడితే టూరిస్టులకు ఆహారం అందించడం ద్వారా భారీ ఆదాయాన్ని పొందవచ్చని ఓ కంటెంట్ క్రియేటర్ ప్రయోగాత్మకంగా చేసి చూపించాడు. పర్యాటకులకు మ్యాగీ అమ్ముతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక్క రోజులో తాను 21,000 సంపాదించానని అందులో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే, బాదల్ ఠాకూర్ అనే ఒక కంటెంట్ క్రియేటర్ హిమాచల్ ప్రదేశ్లోని ఓ కొండ ప్రాంతంలో చిన్న మ్యాగీ స్టాల్ పెట్టాడు. అక్కడికొచ్చిన పర్యాటకులకు ప్లేట్ 70 రూపాయల చొప్పున, చీజ్ మ్యాగీ 100 రూపాయల చొప్పున అమ్మాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 300 నుంచి 350 ప్లేట్లు అమ్మాడు. దీని ద్వారా 21,000 రూపాయలొచ్చాయని బాదల్ తెలిపాడు. చల్లని కొండ ప్రాంతం కావడంతో వేడివేడి మ్యాగీ కోసం పర్యాటకులు ఎగబడ్డారని నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. రోజుకు 21,000 రూపాయల చొప్పున నెలకు లక్షల్లో సంపాదించవచ్చని, తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేసి మ్యాగీ స్టోర్ పెట్టుకుంటామని సరదాగా కామెంట్ చేస్తున్నారు. మొత్తం ఆదాయంలో ఖర్చులన్నీ పోను మిగిలేది తక్కువేనని కొందరు అంటున్నారు. మ్యాగీ ప్యాకెట్లు, గ్యాస్ సిలిండర్, నీరు, ప్లేట్ల ఖర్చుతో పాటు వీటికి కొండపైకి చేర్చేందుకు కొంత ఖర్చు చేయాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు. పైగా -డిగ్రీల ఉష్ణోగ్రతలో రోజంతా నిలబడి పని చేయాలని గుర్తు చేశారు. ఇక మ్యాగీ చేయడానికి సహాయం చేసిన అసిస్టెంట్లకు కొంత ఇవ్వాలని, ఈ ఖర్చులన్నీ పోగా సుమారు 8,000 వరకు మిగల్చవచ్చని ఓ నెటిజన్ చెప్పారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.